ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో కరెంటు బిల్లులపై ఊహించని షాక్ అయితే తగలబోతుంది. విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అలాగే చేస్తే రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థకు ఇచ్చే సబ్సిడీలు అన్నీ కూడా ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రధాని మోడీ కనుసన్నలోనే జరుగుతుందన్నారు. బారాస పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ బిల్లును ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లయితే చెప్పారు. ఇది విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు మొదటి అడుగు అవుతుందని, ఈ రంగంలో ప్రైవేటు వ్యక్తులను రానివ్వద్దని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ప్రజల జీవితంపై ప్రభావం చూపించే విద్యుత్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందన్నారు. ఇది ముమ్మాటికి కూడా తెలంగాణ ప్రజలకు దోహం చేయడమే అవుతుంది. పాలస్తీనాలో 40% బిల్లులు వసూలు అవుతున్నాయని, అందుకే ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. క్షమించాలి, పాత బస్తీలోని. అయితే అది అవాస్తవం. ఇది పాత బస్తీ వాసులను అవమానించడమే అవుతుంది. పాత బస్తీలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తో సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు 97% నుంచి 98% విద్యుత్ బిల్లు కడుతున్నారని జగదీష్ రెడ్డి అయితే తెలిపారనమాట. సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు విద్యుత్తుకు సంబంధించి ప్రైవేటీకరణ చేసినట్లయితే, బిల్లులు తీసుకోవడం ప్రైవేట్ వారికి ఇచ్చినట్లయితే, వారు ఇష్టం వచ్చినట్లయితే సో ఇది మొత్తం తయారయ్యి బిల్లులు భయంకరంగా పెరిగిపోతాయని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్